నమస్కారం. అద్దం కార్యక్రమానికి స్వాగతం. ఎక్కడైతే నీరు ఉంటుందో అక్కడ నాగరికత ఉంటుంది. సింధు నది తీరం వెంట భారతదేశం వెలిసింది. సాగునీటికైనా తాగునీటికైనా ప్రజలు నదులపై ఆధారపడుతున్నారు. అక్కడే నాగరికత పెరుగుతుంది. ఇదంతా భూమికి సంబంధించినది. అయితే భూమికి అతి దగ్గరగా ఉన్న చంద్రుడిపై కూడా నీరు ఉంది అన్న విషయం ఇటీవలే బయటపడింది. చంద్రయాన్-1 ద్వారా M3 అనే నాసా పరికరం ఈ బండారాన్ని బయటపెట్టింది. దీంతో మనిషికి కొత్త ఆశలు చిగురించాయి. 40 ఏళ్ల కృషికి ఇప్పుడిప్పుడే ఫలితాలు అందుతున్నాయి. ఈ అంశంపై లోకల్ టీవీ అందిస్తున్న ప్రత్యేక కథనం. చంద్రుని ఉపరితలంపై నీటి జాడలు బయటపడ్డాయి. ఖగోళ శాస్త్రంలో ఇదో అద్భుతం. చంద్రుని ఉపరితలంపై 2 మిల్లీమీటర్ల నీరు ఉంది. దీంతో చంద్రుడు ఎప్పుడు తడిగా ఉండే అవకాశం ఉండదు. ప్రతి టన్ను చంద్రుని మట్టిలో లీటరు నీరు ఉందని ప్రాథమిక అంచనా. భారత చంద్రమండల అన్వేషణ ఉపగ్రహం చంద్రయాన్-1 అర్థాంతరంగా ఆగిపోయినా రోదసి పరిశోధనలను మలుపు తిప్పే కీలక అంశాన్ని వెలుగులోకి తెచ్చింది. జీవుల మనుగడకు అత్యవసరమైన నీటిని జాబిలి ఉపరితలంపై కనుగొంది. భూమి కాకుండా విశ్వంలో మరో ప్రాంతంలో జలధారలు కనిపించడం ఇదే మొదటిసారి. దీని ఆధారంగా విశ్వంలో జీవం ఉనికికి సంబంధించిన పరిశోధనలు ఊపందుకున్నాయని భావిస్తున్నారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చరిత్రలో ఇదో గొప్ప ముందడుగు. గత ఏడాది ప్రయోగించిన చంద్రయాన్-1లో మొత్తం 11 పరికరాలు ఉన్నాయి. వీటిలో అమెరికా మూన్ మినరాలజీ మ్యాపర్ M3 కూడా ఉంది. ఇది పంపిన వివరాలను అమెరికాలోని 3 బృందాలు విశ్లేషించి నీటి ఆనవాళ్లను గుర్తించాయి. ఈ పరికరం పరావర్తనం చెందిన కాంతిలోని కొన్ని తరంగ దైర్ఘ్యాలను గుర్తించింది. ఇది హైడ్రోజన్, ఆక్సిజన్ మధ్య రసాయన బంధానికి సంబంధించిన తరంగ దైర్ఘ్యమని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దీంతో చంద్రుడి ఉపరితలం పొడిగా ఉంటుందన్న అంచనాలు ఇప్పుడు పటాపంచలయ్యాయి. చంద్రుడి ఎగువ అక్షాంశాల్లో నీటి ఉనికికి సంబంధించిన స్పష్టమైన రసాయన ఆనవాళ్లు కనిపించాయని మూన్ మినరాలజీ మ్యాపర్ ప్రధాన శాస్త్రవేత్త కార్లే పీటర్స్ తెలిపారు. నీటి ఆనవాళ్లను గుర్తించిన శాస్త్రవేత్తలు అది ఏ పరిమాణంలో ఉందన్న దానిపై దృష్టి సారించారు. ఇది కొద్ది మోతాదులోనే ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. జాబిలి మట్టిని టన్ను తీసుకుంటే అందులో లీటరు మేర నీరు ఉంటుందని లెక్క కడుతున్నారు. జాబిలిపై నీరుందని మేం చెబుతున్నామంటే మనం సముద్రాలు, కాలువలను ఊహించుకోకూడదు. నీరు, హైడ్రాక్సిల్ సంబంధించిన పరమాణువులను మాత్రమే మేం గుర్తించామని కార్లే పేర్కొన్నారు. ఈ విజయంలో ఇస్రో పాత్రను విస్మరించలేమని ఆమె తెలిపారు. జాబిలి శిలలు నేలలో ఉన్న ఆక్సిజన్, సూర్యకాంతిలోని ప్రోటాన్లలో ఉండే హైడ్రోజన్తో కలపడం వల్ల నీరు ఏర్పడి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ ప్రోటాన్లు చంద్రుని తాకినప్పుడు నేలలోని పదార్థాల నుంచి ఆక్సిజన్ను విడగొడుతుంది. అలా స్వేచ్ఛ పొందిన ఆక్సిజన్ హైడ్రోజన్తో చర్య జరుపుతుంది. అప్పుడు ఈ కొద్ది మొత్తం నీరు ఏర్పడి ఉంటుంది. అయితే భూ ఉపరితలంపై కొన్ని సెంటీమీటర్ల లోతులో ఉన్న పదార్థాలను మాత్రమే మూన్ మినరాలజీ మ్యాపర్ పరిశీలించింది. Conclude that there is what a lot of analysis has to be done. Our mineralogical mapper and the terrain mapping instrument and the synthetic aperture radar, all these instruments have collected data. The analysis is progressing.
అద్దం కార్యక్రమంలో ఇప్పుడు ప్రకటనలు. తిరిగి అద్దం కార్యక్రమానికి స్వాగతం. పురాతన కాలం నుంచి చంద్రుడు అంటే అందరికీ ప్రేమే, ముఖ్యంగా భారతీయుల్లో మక్కువ ఎక్కువ. చంద్రయాన్-1 సాధించిన ఈ ఘనతపై ఇస్రో చైర్మన్ మాధవన్ నాయక్ హర్షం వ్యక్తం చేశారు. చంద్రయాన్-1లో 2 పరికరాలు ఉన్నాయని, వీటి ద్వారా అనేక ప్రయోగాలు నిర్వహించినట్లు తెలిపారు. వీటికి సంబంధించిన విశ్లేషణలు రానున్న రోజుల్లో బయటకు వస్తాయని పేర్కొన్నారు. వీటి ద్వారా మరికొన్ని ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని చెప్పారు. మా బేబీ విజయాన్ని సాధించిందని చంద్రయాన్-1 ప్రాజెక్ట్ డైరెక్టర్ మైలస్వామి అన్నాదురై పేర్కొన్నారు. I am proud to announce that our Chandrayaan-1 has confirmed presence of water molecules on the surface of the moon. As you are aware, the Chandrayaan, one of the main objectives was to look for water on the lunar surface. The instruments, especially the mineral mapping instrument from NASA, has caught the signature very clearly. This has been supported by our HI-C instrument as well as the Moon Impact Probe. We have found the signature of water on the surface of the moon. But that is not in the form of a sea or in the lake or even a poodle. It's not even a drop. You cannot pick it up just like that. It is embedded on the surface in the minerals and the rocks. यूरोपियन स्पेस एजेंसी और नासा के बाद अगर किसी का नाम लिया जाएगा या उनके साथ किसी का नाम लिया जाएगा तो भारत का ही. जो भारत का जो मिशन था चंद्रमा का, ये इस मायने में एक पहला मिशन था कि चंद्रमा की एक ड्रिल में मैपिंग जिसको करनी थी, और वो मैपिंग का काम अपने कम वक्त में भी उम्मीद से बेहतर करके दिखाया है. ये नासा ने 3 महीने पहले अपनी वेबसाइट पे, मून विलेज की वेबसाइट पे डाल दिया था. आज प्रेस कॉन्फ्रेंस उन्होंने कहा है, तो निश्चित तौर पर इस बात को हमें एक अपनी हम्बलनेस के साथ, नम्रता के साथ स्वीकार करना. విశ్వంలో మనకు అత్యంత సమీపంగా ఉన్న ఖగోళ వస్తువు చంద్రుడు. అక్కడే స్థావరం ఏర్పరచుకుని విశ్వంపై మరిన్ని పరిశోధనలు సాగించాలని శాస్త్రవేత్తలు తలపోస్తున్నారు. గురుత్వాకర్షణ శక్తి తక్కువగా ఉన్నందువల్ల అక్కడ రాకెట్ ప్రయోగాలు కూడా చాలా సులువు. నీరు ఉంటే అక్కడ శాశ్వత ఆవాసాలను ఏర్పాటు చేసుకోవచ్చు. అంతులేని ఈ విశ్వంలో నీటి ఆచూకీ కోసం శాస్త్రవేత్తలు చాలా కాలంగా అన్వేషిస్తున్నారు. అయితే ఎక్కడా ఆచూకీ లేదు. అంగారకుడిపై మంచు రూపంలో నీరు ఉండొచ్చని శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు. ఈ విషయాన్ని నిగ్గు తేల్చేందుకు నాసా గత ఏడాది ఫినిక్స్ వ్యోమనౌకను అంగారకుడిపైకి దింపింది. అనేక పరిశోధనలు చేసినా నీటికి సంబంధించిన స్పష్టమైన ఆనవాళ్లు దొరకలేదు. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్.
వెల్కమ్ బ్యాక్. చంద్రయాన్ 1 ద్వారా నీటి జడలు కనుగొన్న శాస్త్రవేత్తలు చంద్రయాన్ 2 ద్వారా మరింత లోతుగా అధ్యయనం చేయనున్నారు. నాసా, ఇస్రోలు సంయుక్తంగా పరిశోధన జరపాలని ఇప్పటికే నిర్ణయించాయి. 2010లో చంద్రయాన్ 2 ప్రయోగించనున్నారు. 40 ఏళ్ల క్రితం చంద్రుడి మీదకు అమెరికా నిర్వహించిన అపోలో యాత్రల సందర్భంగా వ్యోమగాములు భూమికి తెచ్చిన జాబిలి శిలల్లో నీటి ఆనవాళ్లను గుర్తించారు. అయితే భూమికి తిరిగొచ్చే సమయంలో ఈ శిలలు ఉంచిన పెట్టెలు ప్రమాదవశాత్తు తెరుచుకున్నాయి. దీంతో వీటిపై గుర్తించిన నీటి ఆనవాళ్లు భూ వాతావరణంలోనే ఏర్పడి ఉంటాయన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. విశ్వంలో మరెక్కడైనా జీవులు ఉన్నాయా అన్నది మానవుని వేధిస్తున్న ప్రశ్న. నీరున్న చోటే జీవం ఉంటుందని అంచనా. నీటి ఆనవాళ్లను గుర్తిస్తే తప్పకుండా అక్కడ జీవం ఉంటుందనేది శాస్త్రవేత్తల నమ్మకం. భారత్ సహా అనేక దేశాలు విశ్వ పరిశోధనలకు చందమామను ఉత్తమ వేదికగా గుర్తించాయి. నీటి ఆనవాళ్లను కనుగొనడం వల్ల జాబిలిపై మరిన్ని దేశాలు దృష్టి సారించే అవకాశం ఉంది. తక్షణం గుర్తించాల్సింది అక్కడి నీటి పరిమాణం. ఆ తర్వాత దాన్ని శుద్ధి చేసి తాగునీటిగా మార్చడం. ఆ తర్వాత శాశ్వత పరిశోధనశాలలు, ఆవాసాలు ఏర్పాటు చేసే అవకాశం ఉంది. చందమామ ఎప్పుడూ తరగని కరగని ఆస్తి అని చెప్పవచ్చు. 41 బిలియన్ ఏళ్ల క్రితం చందమామ ఏర్పడినట్లు ఆధారాలున్నాయి. ఇక్కడ ఐరన్ కణులు పుష్కలంగా ఉన్నాయి. దీంతో పాటు మరికొన్ని విలువైన ఖనిజ నిక్షేపాలు చందమామ వద్ద ఉన్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూమికి చందమామ సహజ శాటిలైట్. గంటకు 2300 మైళ్లు అంటే 3683 కిలోమీటర్ల వేగంతో చందమామ తన చుట్టూ తాను తిరుగుతూ భూమి చుట్టూ తిరుగుతుంది. 27 రోజుల వ్యవధిలో చందమామ ఒక ప్రదర్శన జరుపుకుంటుంది. చందమామలో అడుగుపెట్టి 40 సంవత్సరాలు పూర్తయింది. నీల్ ఆర్మ్స్ట్రాంగ్, ఎడ్విన్ ఆల్డ్రిన్ అడుగుపెట్టి 21.7 కిలోగ్రాముల మట్టిని తీసుకొచ్చారు. 1969 జూలై 24వ తేదీన వాళ్లు భూమి మీదకు వచ్చి తాము సేకరించిన శాంపిల్స్ ని పరిశోధన నిమిత్తం ప్రపంచంలోని వివిధ పరిశోధన సంస్థలకు పంపించారు. వీరిద్దరూ నాసా శాస్త్రవేత్తలు. నాసా చేసిన పరిశోధన ఫలితంగానే చందమామ నీటి జాడలు బయటపడ్డాయి. చంద్రయాన్ 1 విజయవంతమైంది. I am proud to announce that our Chandrayaan 1 has confirmed presence of water molecules on the surface of the moon. As you are aware, the Chandrayaan, one of the main objectives was to look for water on the lunar surface. The instruments, especially the mineral mapping instrument from NASA, has caught the signature very clearly. This has been supported by our HI-C instrument as well as the Moon Impact Probe. We have found the signature of water on the surface of the moon. But that is not in the form of a sea or in the lake or even a poodle. Not even a drop. You cannot pick it up just like that. It is embedded on the surface in the minerals and the rocks.
వచ్చే తరాలు చంద్రుని వద్ద ఉంటాయని అనటంలో ఎటువంటి అనుమానం లేదని పరిశోధకులు అంటున్నారు. ఇప్పటికే చంద్రుని స్థలాలను విక్రయించే రియల్ ఎస్టేట్ కంపెనీ ఒకటి అమెరికాలో వెలిసింది. చంద్రుని వద్ద నీటి జాడలు ఉన్నాయని తేలటంతో ఈ వ్యాపారం 3 పువ్వులు 6 కాయలు అయిందని సమాచారం. ఇది ఇవాల్టి అద్దం కార్యక్రమం. తిరిగి మరో అంశంతో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.